నమస్తే అండి. నా పేరు యాదగిరి. మేము హల్లే రామారావు వాళ్ళ చేతిలో ఉన్నాం. వాళ్ళ అబ్బాయినా నీ పేరు కళ్యాణ్. మేము ఇక్కడ ఈ సంవత్సరం ఇక్కడ ఏంటంటే ఒక తేజ రకం ఒక 10 ప్యాకెట్లు కొత్త రకం ఇవ్వడం జరిగింది. దాని పేరు వచ్చేసి డినోవా కంపెనీ వాళ్ళది మహిమ. ఆ రకం ఎట్లా ఉందో అని చెప్పి చూద్దామని వచ్చినాం. మీరు మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టారండి కళ్యాణ్ గారు? మేము మొత్తం 6 ఎకరాలు పెట్టామండి. 6 ఎకరాలలో మేము ఇచ్చిన ఈ మహిమ అనే రకం ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. ఏం బాగా అనిపిస్తుంది? 6 ఎకరాలలో ఈ మహిమ ఇత్తనం అనేది అన్నిటికంటే తేడా ఉన్నది, ఈజీగా కనబడుతుంది. 10 ప్యాకెట్లు పెట్టడం జరిగింది. డినోవా వాళ్ళ మహిమ ఫస్ట్ శాంపిల్ చూద్దాం అన్నట్టే పెట్టాము. మేము అంతా పెడితే బాగుండనే ఆలోచన ఇప్పుడు అనిపిస్తుంది. ఇది ఉన్నట్టు మిగతా 6 ఎకరాలలో ఎలా అట్లా ఏది లేదు. 6 ఎకరాల కంటే మిగతా రకాలకు దీనికి తేడా ఏం కనపడుతుంది? మిగతా రకాల కంటే దీనికి తేడా దగ్గర కాన్పు చాలా దగ్గర క్రాప్ ఉన్నది. ప్లాంట్ హైట్ వచ్చేసి బాగా వచ్చింది. హైట్ వచ్చేసింది. అంతా ఒకటే రకంగా ఉన్నది, మనం చూసుకోవచ్చు. వైరస్ తట్టుకుంటుందా? ముడత అనేది ఏం లేదు, నీట్ గా ఉన్నది. వైరస్ తట్టుకుంటుంది. మేము పెద్ద మందులు కూడా ఏం కొట్టలేదండి, మామూలు మందులతోనే చేసాం. అంటే మీరు మిగతా 6 ఎకరాలకు కొట్టిన మందే కదా దీనికి కొట్టింది? దీనికి కొట్టడం వల్ల మీకు సేమ్ దీంట్లో పర్ఫార్మెన్స్ అనేది క్లియర్ గా అనిపించింది. దానికంటే పర్ఫార్మెన్స్ అనేది దీనికి ఎక్కువ. మరి ఇక్కడ చుట్టుపక్కల రైతులు ఎవరైనా చూస్తున్నారా అండి? చూసారు. ఇది ఏమి ఇత్తనం అని కూడా నన్ను అడగడం జరిగింది. ఇటు ఒక్కసారి చూసినట్టయితే చూడండి, కాయ ఎంత దగ్గర ఉందో మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఇది డినోవా కంపెనీ వాళ్ళది మహిమ అండి. ఇది తేజ రకం. ఇది మనం గత సంవత్సరంలో కూడా కొంచెం ఒక 10 కేజీలు అమ్మడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసి మార్కెట్, వరంగల్ మార్కెట్ మొత్తం మీద ఒక 50 కేజీలు అమ్మినాం. ఇది ఎక్కడైనా కూడా ఏ ఫార్మర్ అయినా కూడా మా చేను చూస్తున్నారని అని చెప్పడమే జరుగుతుంది. చూడండి ఒకసారి కాపు ఎట్లా దగ్గర ఉందో. మీరు ఏ ఫార్మర్ దగ్గర అయినా కూడా చూడండి, ఏ మొక్క చూసినా కూడా మనకు క్రాప్ చాలా దగ్గర క్రాప్ ఉన్నది. ఇటు చూడండి. మళ్ళీ యాక్చువల్గా ఏంటంటే ఒక 3-4 రోజుల క్రితం ఇక్కడ వర్షం కూడా పడడం జరిగింది. అయినా కూడా ఇది అడ్డం పడలేదు. మిగతా తోట అంతా ఎట్లా ఉంది? మిగతా తోట అడ్డం పడ్డది. మిగతా తోట అంతా కొంచెం ఆగమాగం అయిందండి, కొంచెం ఒరిగింది. ఇది ఒరగలేదు. ఇది మళ్ళీ కూడా స్టెప్ వస్తుంది. ఇది మళ్ళీ ఒక స్టెప్ కూడా కంటిన్యూషన్ గా స్టెప్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ అండి కళ్యాణ్ గారు.